థియేటర్ సిబ్బంది లేదు హీరో దగ్గరికి వెళ్ళడానికే వీళ్ళేదని చాలాసేపు పోలీసులను కూడా హీరో దగ్గరికి పోనీయలేదు అధ్యక్ష, వాళ్ళ ప్రైవేట్ వీళ్ళు. చివరికి ఏసీపీ కోపం వచ్చేసి మిమ్మల్ని అందరిని తీసి లోపల వేయాల్సి వస్తుందని చెప్పిపోయి హీరోకు ఏసీపీ క్లియర్గా ఇద్దరు చనిపోయినరు. మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లోనగా థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం. ల్యాండ్ ఆర్డరు శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి, మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది, మీరు దయచేసి వెళ్ళిపోండి, వచ్చిండ్రు చూసిండ్రు కదా వెళ్ళిపోండి అంటే, లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఇంకా కంట్రోల్ కాకపోవడంతో అప్పుడు డీసీపీ పై అధికార రంగంలో దిగి వాళ్ళ అందరినీ లోపల వాళ్ళ ఎంబడున్న అడ్డుకుంటున్న వాళ్ళను పోలీసులతో జరిపించి చక్కగా డీసీపీ పోయి హీరో గారికి బయట చనిపోయినరు, పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది, మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే, లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది, మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే అని బలవంతంగా అతన్ని సినిమా మధ్యలో 12 గంటల సమయంలో, రాత్రి 12 గంటల సమయం అట్టిగా ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండెక్కిస్తే మళ్ళీ అతను రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ, అంటే తల్లి చనిపోయి పిల్లగాడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోష పెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది అధ్యక్ష. పోలీసులు కేసు చేసిరు, కేసు మీద థియేటర్కి సంబంధించిన కొంతమందిని అరెస్టు చేసిరు, అరెస్టు చేసి 10-11 రోజుల తర్వాత పోలీసు హీరో గారింటికి వెళ్ళిండ్రు. మీరు కూడా కేసులో A11 మీ మీద కేసు ఉందని చెప్పడానికి పోలీసులతో దురుసుగా ప్రవర్తించిండు, మీరు ఆ వీడియోలన్నీ కూడా చూసిండ్రు. ఆ పరిస్థితిలో చట్టాన్ని అమలు చేసే పోలీసులు ఆల్రెడీ ప్రాణాలు పోయినాయి, ఒక నిరుపేద తల్లి చనిపోయింది, కొడుకు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, ఆ రోజు కోర్టుల కేసులు కూడా వస్తున్నాయి, కోర్టుకు కూడా మీరు విచారణలు ఏం చేసిండ్రని కోర్టుకు కూడా పోలీసులు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉండే అధ్యక్ష. దాంతో మాట్లాడితే వాళ్ళు చాలా బాధ్యతారహితంగా సమాధానాలు ఇచ్చారని మా పోలీస్ సిబ్బంది చెప్తున్నారు. దాంతోనే అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు అధ్యక్ష. ఇక్కడి వరకు ఒక హీరో, ఒక థియేటర్లో జరిగిన సంఘటనలు, వీటన్నిటి నేపథ్యంలో పోలీసులు వాళ్ళ విధి నిర్వహణ నిర్వహించారు అధ్యక్ష. ఇంత చక్కటి ప్రకృతి మధ్య మీరు బతుకుతూ నాకు అసూయ కలిగిస్తా ఉన్నారు. అందుకని మీకు నాకు గుడొద్దు, బడి కావాలి మనందరికీ. ముందు చదువు ఉంటేనే భగవంతుడు గుర్తొస్తాడు, బడి ఉన్న చోట గుడి వస్తుంది. అందుకని నేను మీకు నిరంతరం మీకు అందుబాటులో ఉంటాను. కలెక్టర్ గారికి కూడా మీరు ఇక్కడ ఇంతమంది మీరు అన్నయ్య అంటారు, ఏం చేయరు. యూత్ ఇంతమంది ఉన్నారు, యువత ఇంతమంది ఉన్నారు. నేను కోరుకునేదల్లా మీకోసం పనిచేసేవాడు ఒకడు కావాలి. కూటమి ప్రభుత్వం మీకోసం పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్పాను, సార్ మనం నిలబడాలి అంటే నేను ఒకటే చెప్పాను, ఇంటెలిజెన్స్ కానీ పోలీస్ శాఖ కూడా చెప్పారు, ఈ వర్షంలో ఎందుకు సార్ మీరు ఎందుకు ఆగిపోండి అంటే నేను ఒకటే చెప్పాను, మా వాళ్ళు వర్షంలో తడుస్తున్నారు, మా వాళ్ళకి రోడ్ లేక బాధపడుతూ ఉన్నారు, నేను తడుస్తా, జ్వరం వచ్చినా ఎలాంటి అవాంతరాలు వచ్చినా మా వాళ్ళ పడ్డ కష్టం కంటే కూడా నేను పడే కష్టం పెద్దది కాదు. అందుకని నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీకోసం పనిచేసే వ్యక్తుల సమూహాన్ని మీరు ఎన్నుకున్నారు. మీకోసం పనిచేసే వ్యక్తుల సమూహాన్ని మీరు ఎన్నుకున్నారు. మేమందరం ఇక్కడ ఉన్నాం, మంత్రి గారిని చూస్తూ ఉన్నారు, ఎమ్మెల్యే గారిని చూస్తూ ఉన్నారు, ఇక్కడున్న నాయకులందరినీ చూస్తూ ఉన్నారు. మేమందరం కూడా ఎందుకు ఉన్నాం ఇక్కడ అంటే మీకు 5 సంవత్సరాల కాలంలో ఏదో మాట చెప్పి వచ్చి వెళ్ళిపోవడానికి మేము లేము. అధికారం లేనప్పుడు రోడ్ల మీద తిరిగాం, అధికారం లేనప్పుడు మన్యం ప్రాంతాల్లో తిరిగాం. నాకు బుగ్గలు నిమ్మటం తెలియదు, నాకు తల నిమ్మటం తెలియదు. నాకు నేను మీ కన్నీళ్లు తుడిచి పారిపోయే వ్యక్తిని కాదు.
నేను దూరంగా ఉన్నా, నా రూమ్లో కూర్చొని ఉన్నా, మీకోసం నిరంతరం పరితపించే వ్యక్తిని. ఒక మాట ఇచ్చారు, నా పేషీ కూడా ఒకటే మాట చెప్పారు, నేను ఇక్కడే ఉండాలి, 2 నెలలకు ఒకసారి 10 రోజుల చొప్పున నేను మన్యం ప్రాంతం మొత్తం తిరగాలి. నేను ఒక్కొక్క యువకుడికి మాటిస్తున్నాను, ఒక్కొక్క యువతికి మాటిస్తున్నాను, ఒక్కొక్క గిరిజన తల్లులకి మాటిస్తున్నాను, ఒక్కొక్క గిరిజన పెద్దలకి మాటిస్తున్నాను. నేను మీకోసం ఒళ్ళు వంచి పనిచేస్తాను మీకోసం. I love you too. నేను మీకు చెప్పినంత ఐ లవ్ యూ నా బిడ్డలకు కూడా చెప్పలేదు. మీరు చూపించే ప్రేమ పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా లేకపోయినా మీ ప్రేమకి నేను రుణగ్రస్తుడిని. ఏం చేస్తే రుణం తీర్చుకుంటాం.